ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి దూసుకువెళ్లిన లారీ. అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడల పోటీలు. విలేకరి కుటుంబంతో ఫోన్లో మాట్లాడ అవసరమైన సహాయం చేస్తా మంచు విష్ణు. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. మా నాన్న దాడి చేయటం బాధగా ఉంది. రేషన్ బియ్యం దందాపై మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధాపై కేసు నమోదు. పిఠాపురంలో మొదలైన ఆపరేషన్ హైడ్రా. అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర. పౌరసత్వ జన్మ హక్కులు తొలగించే ఆలోచనలో ట్రంప్. వినూత్న నిరసన. రాజ్నాథ్ సింగ్ కు గులాబీ జాతీయ జెండా ఇచ్చిన రాహుల్ గాంధీ. భీమటం మండలం NH-67 బళ్ళారి టీఓ కృష్ణపట్నం జాతీయ రహదారిపై నందిపల్లి సమీపంలోని విశ్వశాంతి స్కూల్ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి మైదకూరు వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు కాగా డ్రైవర్ సురక్షితంగా బయటపడటం జరిగింది. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో మునిపల్లి మండల స్థాయి క్రీడా 3 రోజులు జరిగే సీఎం కప్ పోటీలకు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీకి చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజు అథ్లెటిక్స్, ఫుట్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఫుట్బాల్ మ్యాచ్ డ్రా జరిగింది. అథ్లెటిక్స్ లో పరుగు పందెంలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్లు, లాంగ్ జంప్, జవాలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్ పుట్, సబ్ జూనియర్స్, ట్రయాథల్లన్, బాలబాలికలకు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ రమణాచారి, ఎంపీడీఓ హరినందన్ రావు, ఎంఈఓ భీమ్ సింగ్, మాజీ సర్పంచ్ పిల్లోడు సతీష్, నాయకులు మసూద్ పటేల్, ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య, వ్యాక్సిన్ యూనివర్సిటీ ఫుట్బాల్ కోచ్ డేనియల్, సూపరింటెండెంట్ రామలింగం, వ్యాయామ ఉపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, గీతా మన్సూర్ హైమద్, సురేందర్, సుధాకర్ రెడ్డి, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్ లో విధుల్లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యకులు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యకులు గార్లపాట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యత అని వారు తెలిపారు. ఇక్కడ మోహన్ బాబు, అతని బౌన్సర్లు చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని వారు గుర్తు చేశారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజీఐ తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి పీయూడబ్ల్యూ ఐజీఐ రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం.
దారులను ఖండించండి, దళితులపై దారులను అనంతరం మోహన్ బాబుని వెంటనే అనంతరం మోహన్ బాబుని వెంటనే విలేకరి కుటుంబంతో నేను ఫోన్లో మాట్లాడా. అవసరమైతే సహాయం చేస్తా అని మంచు విష్ణు ప్రకటించారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో సినీ నటుడు మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు విష్ణు మోహన్ బాబు వద్దే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో బుధవారం ఆసుపత్రి వద్ద సినీ హీరో విష్ణు మీడియాతో సమావేశమయ్యారు. కుటుంబ వివాదాలు, నిన్న ఇంటి వద్ద విలేకరిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మాట్లాడుతూ, మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతోంది. ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించటమే నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చెయ్యొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లటం కరెక్టే, కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని 4 రోజుల్లో ఇదంతా జరిగిపోయింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్కు గాయాలయ్యాయి. అది చాలా దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్లో మాట్లాడాను. అవసరమైతే సాయం చేస్తానని విష్ణు తెలిపారు. ఇలాగ ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది, ఇలా మాట్లాడాల్సిన వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. See, to all the media, to all the respected media people also, ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామన్నప్పుడు మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. ఐ హోప్ స్టిల్ there is light at the end of the tunnel అని నేను హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్ దిస్ ఫర్ పీపుల్. అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని.
ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్ బయట విచ్ వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి కొన్ని ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్కోర్స్ మీడియా మహా అయితే మాకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం So చేశారు. let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళీ ఆ వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించారు. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం I wish. It's unfortunate. మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పని ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు తెచ్చడం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంటాం. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియా తీసుకోండి. ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్కి ఈరోజు 5 గంటల సార్, నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగ ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ I came yesterday morning, but out of respect to the chair, I'll go and talk to them. See, families are complicated. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు. నమస్కారం.
ఒకే ఒక తప్పది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. That's నేను my last. నేను అదే అడుగుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసులో ఎప్పుడైనా మాట్లాడారా? I'll not answer that question. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్నారు, మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉందాం బయట? See, నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కుట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పెన్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌర సరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. దీని విలువ కోటికి పై చిలుకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందే బియ్యం మాయమైన అప్పట్లో అధికారులు ఈ విషయం బయటకి పొక్కకుండా తొక్కిపెట్టారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటం, పౌర సరఫరాల శాఖ అధికారులు బదిలీ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపై అధికారులు విచారణ చేయగా పెర్ని నాని సూచన మేరకే బియ్యం తరలించారని గోదాం ఇన్ఛార్జ్ వెల్లడించారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌర సరఫరాల శాఖకు 2 చోట్ల గోదాంలున్నాయి. చిలకలపూడి వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాంలు ఉన్నాయి. ఇక మంగినపూడి బీచ్ సమీపంలో బందరు రూరల్ మండలం కొత్తపూడి పంచాయతీ పొట్లపాలెం గ్రామంలో పెర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాంలున్నాయి. ఇక వీటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇక ఆ శాఖ నీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది. వీటి సామర్థ్యం సుమారు 1,00,000 టన్నులుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మార్చి ఏప్రిల్ నెలలో ఈ గోదాముల నుంచి సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. అయినా ఈ విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. సాధారణంగా గోదాములను అద్దెకిచ్చిన తర్వాతే యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. మొత్తం బాధ్యత పౌర సరఫరాల శాఖ అధికారులదే. ఇక అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పెర్ని మనిషిగానే బఫర్ గోదాముల వద్ద అవుట్ సోర్సింగ్ ద్వారా ఇన్ఛార్జిగా నియమించారు. గోదాముల నుంచి పెద్ద ఎత్తున బియ్యం మాయమైన ఘటనకు ఇన్ఛార్జితో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులను బాధ్యులను చేయాల్సి ఉంది. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. అంటే ఎవరి పేరు మీద ఉంది? అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్. అంటే ఓన్లీ రైస్ ఒకటేనా? ఓన్లీ రైసే సార్, ఇంకేం లేదు. ఓన్లీ రైసే ఆ గోడంలో మేము పెట్టేది రైసే. ఆ రైస్లోనే షార్టేజ్ రావడం జరిగింది. అంటే జేసీ గారికి ఇచ్చిన దాంట్లో ఏముంది నివేదిక? జేసీ గారు ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన 3,703 బ్యాగ్స్ షార్టేజ్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. అది హెడ్ ఆఫీస్కి పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఇలా చేశారు. అంటే ఈ కేసు అనేది ఎవరి మీద పెడతారు మీరు? కేసు అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక మానస్ తేజ అని ఒక అతను, ఆ ఇన్వెస్టర్ సంబంధించిన ఇన్వెస్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరు. ఓనర్ పేరు అది అగ్రిమెంట్ లో ఉంటుంది. ఇంకా అది అగ్రిమెంట్ లో పిఠాపురం పట్టణంలో గల అగ్రహారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగింపుకు వెళ్లిన మున్సిపల్ రెవెన్యూ అధికారులకు అక్రమార్కుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు సైతం ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెనుదిరిగి వచ్చేశారు. ఇక సర్వే నెంబర్ 774/1లో 17 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు చాలా ఆర్జీలు రావడంతో అప్రమత్తమైన అధికారులు కొన్ని నెలలుగా అక్రమాల తొలగింపుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ స్థలాలకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయంటూ ఎవరైతే ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేశారో ఆ బాధితులు వాపోతున్నారు. కొంతమంది తీసుకున్నారు 2 సెంట్లు పంపకాలు, అవి కూడా పేరుతో చెప్పేస్తాం, అవి కూడా తీసుకొచ్చేసారు. రెండు బాబు మేము వస్తాం, మీ డ్యూటీకి మేము కూడా ఉండి చేస్తాం. రండి, ఇంకో మీడియా వాళ్ళు కూడా తీసుకొస్తాం. రండి, కలిసి చేసేద్దాం అందరం డ్యూటీ, మాది కూడా తీసేది. తీయట్లేదు, చేస్తామండి. ఇప్పుడు ఆడుకున్నాయి మాకునేం కాదు సార్, మేము అద్దె కొట్టడం
అదేమో అర్థం చేసుకున్నారు సార్, ఏమి అర్థం చేస్తారు మీరు తీయట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రూల్ మాకు రూల్ కాదు సార్. మేము మా దౌర్భాగ్యం అంటే పొలిటికల్గా మమ్మల్ని ఇబ్బంది పెడతాంటే మేము దొంగలని చెప్పేసి మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేసి దాని కింద మేటలు పెట్టేసి చేస్తున్నారు. మేము వెళ్తాం, వెళ్ళా కాదు, దానికి టైం ఉంటుంది. మేము వెళ్ళడానికి దొంగతనం చెయ్యలేదు, మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము. అందరినీ తీసేయండి మా దగ్గరికి రండి. రెండు మాటలు, ఇంకా అంత మాట అన్ని మాట్లాడవసరం. 24 ఎకరాలు రాపత్ రోడ్ కానీ నోటీస్ పంపకండి ఎలా వచ్చాను. మేము ఇచ్చిన ప్రతి కంపెనీ మున్సిపల్ దొక్కేస్తాను మీరు. మీ కౌలు క్లియర్కి వచ్చిన ప్రతి కంపెనీ దొక్కేస్తాను మీరు. సార్ మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కానీ సార్ నా దగ్గర ఉంది సార్. మీరు తీసుకొని మీరు చూపిస్తాను. టౌన్ ప్లానింగ్ ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ కూడా తొక్కేస్తాం సార్. 26 ఎకరాల భూమి తీసేటప్పుడు ఎండ మీరు తీసేస్తాం సార్. మేము తీయట్లేదు సార్, మేము తీసేస్తాం సార్. మేము తీయట్లేదు సార్, తీసరండి సార్. అక్కడ చెట్లు వేసారు కొత్తగా తీసుకొచ్చండి, మేము తీయట్లేదు సార్. నిజమే తీసేస్తాం సార్, మేము తీసేస్తాం. వాళ్ళు ఏమంటారు మీరు? ఏం కనిపించండి మీకు. చెప్పండి సార్. మార్కింగ్ ఏదండి ఇల్లెంద్రాడ్లో వాళ్ళు 300 గజాలు కొనుగోలు చేశారు. మీ సర్వే నెంబర్ ఏంటి? ఇల్లెంద్రాడ్ సర్వే నెంబర్ ఏంటి? ఆర్ఐ గారు గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి? ఇల్లెంద్రాడ్లో దానికి నేను అసలు రాను. ఇల్లెంద్రాడ్కి సంబంధించి మీరు 300 చదరపు గజాలు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో దానికి నేను రావడానికి కానీ దానికి కానీ అది వాళ్ళు విలేజ్ వాళ్ళు చూసుకుంటారు. ఆ ఇల్లెంద్రాడది కూడా గవర్నమెంట్ ల్యాండ్ బాబు, అది జిరాయితీ ఉంది. ఇల్లెంద్రాడకి సంబంధించి 300 ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ స్థలం వాళ్ళు ఒక ఎంజాయ్ చేసుకునే దానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అక్కడ సర్వే నెంబర్ ఉంది, అక్కడి నుంచి ఆ చెట్టు వరకు క్రాస్గా సర్వే నెంబర్ నేరుగా వెళ్తుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్నే నేను బాగా చెప్పారు బాబు, మాది ఒక్కటైనా గవర్నమెంట్ ల్యాండ్, మాది ఒక్కటే. నంద్యాల జిల్లా డోన్ నుంచి 9 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు బుధవారం మహాపాదయాత్రగా బయలుదేరారు. స్థానిక తత్వమసి అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గురుస్వామి మాధవ కృష్ణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 30 రోజులు పాదయాత్ర చేస్తూ జ్యోతి దర్శనం శబరిమల చేరుకున్నారు. యాత్రల మాధవ కృష్ణారెడ్డి, గురుస్వామి, శంకర్, పుల్లయ్య, దేవేంద్ర, రామకృష్ణ, నవదీప్, శ్రీనివాసులు, నాగరాజు, రాజశేఖర ఆచారి పాల్గొన్నారు.
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్ సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంటు కుదిపేస్తున్నాయి. సోరోస్ అంశంపై కాంగ్రెస్ ను అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నిస్తుండగా అదానీ వ్యవహారంపై బీజేపీని విపక్ష కూటమి ఎంపీలు నిలదీస్తున్నారు. దీంతో సమావేశాలు అట్టుడుకుతున్నాయి. అదానీ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంటు ఆవరణలో గులాబీలు, జాతీయ జెండాను అందించారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో నిల్చొని సమావేశాలకు హాజరైన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు వీటిని అందించారు. అదే సమయంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాహుల్ గులాబీని, జాతీయ జెండాను ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే. పేరెంట్స్ కు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు. 150 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైందని, జనవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఏదో ఓ సందర్భంలో అంతం కావాలన్నారు. తొలి దశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు. 14వ సవరణ ద్వారా పౌరసత్వ జన్మ హక్కును రాజ్యాంగంలో పొందుపర్చారు. అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి దూసుకువెళ్లిన లారీ. అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడల పోటీలు. విలేకరి కుటుంబంతో ఫోన్లో మాట్లాడా, అవసరమైన సహాయం చేస్తా మంచు విష్ణు. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి. ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. మా నాన్న దాడి చేయటం బాధగా ఉంది. రేషన్ బియ్యం దందాపై మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధాపై కేసు నమోదు. పిఠాపురంలో మొదలైన ఆపరేషన్ హైడ్రా. అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర. పౌరసత్వ జన్మ హక్కును తొలగించే ఆలోచన ట్రంప్. వినూత్న నిరసన. రాజ్నాథ్ సింగ్ గులాబీ, జాతీయ జెండా ఇచ్చిన రాహుల్ గాంధీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.